అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ టీజీ ఈఏపీ సెట్ టీఎస్ ఎంసెట్ ని మనకి ఇప్పుడు టీజీ ఈఏపీ సెట్ గా పిలవడం అయితే జరుగుతుంది। మరి మీరు టీఎస్ ఎంసెట్ 2025 కి ఆన్లైన్ లో ఏ విధంగా అప్లై చేయాలనేది ఆల్రెడీ దీనికి రిలేటెడ్ గా నేను మన ఛానల్లో ఇంతకు ముందు కూడా వీడియో అయితే చేయడం జరిగింది। కానీ కొంతమంది స్టూడెంట్స్ కి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసేటప్పుడు కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి। వాటికి సంబంధించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒకసారి మళ్ళీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు నేను చూపించడం అయితే జరుగుతుంది। వీడియో స్టార్ట్ చేసే ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి। ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। సో ఫ్రెండ్స్ మరి ముందుగా ఇక్కడ నేను అఫీషియల్ వెబ్సైట్ కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇవ్వడం అయితే జరిగింది। మీరు దాని మీద క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్ గా మీకు ఇక్కడ ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది। ఆ తర్వాత కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఫస్ట్ ఇక్కడ మీరు ఆన్లైన్ లో ఫీ పేమెంట్ అనేది చేసిన తర్వాతనే అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ అయితే చేయగలుగుతారు। ఇక్కడ ఫీ పేమెంట్ కి సంబంధించి ఏదైతే స్టెప్ 1 అయితే ఉందో పే రిజిస్ట్రేషన్ ఫీ అనేది దాని మీద క్లిక్ చేయండి। దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ కి సంబంధించి అడుగుతుంది, ఎస్ మీద క్లిక్ చేయండి। ఆ తర్వాత ఫస్ట్ ఇక్కడ ఫీ పేమెంట్ లో చూసుకున్నట్టయితే మీ ఇంటర్ కి సంబంధించి గ్రూప్ అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఇంటర్ దానికి సంబంధించి గ్రూప్ అనేది ఎంపీసీనా లేకపోతే బైపీసీనా లేకపోతే డిప్లొమానా లేకపోతే ఎంబైపీసీనా అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి। ఇక్కడ ఎంపీసీ అనేది సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీరు ఓన్లీ ఇంజనీరింగ్ కి మాత్రమే అప్లై చేసుకోగలుగుతారనేది చూపించడం అయితే జరుగుతుంది ఎలిజిబుల్ అనేది। ఆ తర్వాత బైపీసీ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీరు ఓన్లీ అగ్రికల్చర్ ఫార్మసీకి మాత్రమే అప్లై చేసుకోగలుగుతారనేది చూపించడం అయితే జరుగుతుంది। సో ఇక్కడ మీరు ఎంపీసీ అనేది ఏదో ఒక గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద నేమ్ ఆఫ్ ద బోర్డ్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఏదైతే తెలంగాణకి సంబంధించి ఇంటర్ బోర్డ్ రెగ్యులరా ప్రైవేటా వొకేషనల్ లేకపోతే డిప్లొమా స్టూడెంట్స్ అయినట్టయితే డిప్లొమానా లేకపోతే సిబిఎస్ఈ 10+2 ఉన్నట్టయితే వాళ్ళు ఈ విధంగా మీకు ఏదైతే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ వాళ్ళు ఉన్నట్టయితే దానికి సంబంధించి మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి। సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంటర్ సెకండ్ ఇయర్ కి సంబంధించి హాల్ టికెట్ నంబర్ అనేది ఎంటర్ అయితే చేయాలి। ఇంటర్ సెకండ్ ఇయర్ కి సంబంధించి హాల్ టికెట్ నంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత క్యాండిడేట్ నేమ్ అంటే స్టూడెంట్ నేమ్ అనేది 10th లో ఇంటర్ లో ఏ విధంగా అయితే సర్టిఫికేట్ లో ఉందో అదే విధంగా మిస్టేక్ అనేది చేయకుండా ఎంటర్ చేయండి। ఒకవేళ మీ ఆధార్ కార్డులో ఎస్ఎస్సిలో ఆధార్ ఏదైతే నేమ్ అనేది రాంగ్ గా ఉన్నట్టయితే అప్డేట్ చేయించుకోండి। ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి। డేట్ తర్వాత ఇక్కడ క్యాండిడేట్ స్టూడెంట్ మొబైల్ నంబర్ అనేది ఎంటర్ అయితే చేయాలి। ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ మీ పేరెంట్స్ కి సంబంధించి మొబైల్ నంబర్ ఉన్నా సరే ఇక్కడ ఎంటర్ చేయండి। ఆ తర్వాత ఈమెయిల్ ఐడి కూడా మీరు ఖచ్చితంగా ఎంటర్ చేయాలి। దేని మీద అయితే ఇక్కడ మనకు రెడ్ కలర్ లో స్టార్ మార్క్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా మనం వాటిని ఫిల్ చేస్తేనే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది। దేని మీద అయితే స్టార్ మార్క్ అయితే లేవో అవి ఆప్షనల్ అన్నమాట, అవి మీరు ఫిల్ చేయొచ్చు ఫిల్అప్ చేయకపోవచ్చు, అది మీ ఇష్టం। ఆ తర్వాత కింద చూసుకున్నట్టయితే కేటగిరీ అనేది మీ క్యాస్ట్ అనేది ఓసీనా బీసీనా అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి। ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ ఓసీలో చూసుకున్నట్టయితే కొంతమందికి ఈడబ్ల్యూఎస్ అనేది ఎలిజిబుల్ అయితే ఉంటారు। ఈడబ్ల్యూఎస్ అనేది ఎలిజిబుల్ ఉన్నట్టయితే దానికి సంబంధించి ఎస్ అనేది సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించి నంబర్ అనేది ఎంటర్ చేయాలి। ఎలిజిబుల్ లేనట్టయితే నాన్ సెలెక్ట్ చేసుకోండి। అదే విధంగా ఇప్పుడు బీసీ వాళ్ళు ఉన్నట్టయితే దానికి సంబంధించి క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది। ఎస్సీ ఎస్టీ కూడా సేమ్ ఇదే విధంగా మీరు కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి। ఆ తర్వాత ఎవరైనా సరే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిహెచ్ స్టూడెంట్స్ ఉన్నట్టయితే ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, లేనట్టయితే నాన్ సెలెక్ట్ చేసుకోండి। ఎస్ అనేది సెలెక్ట్ చేసుకున్నారనుకోండి సదరం సర్టిఫికేట్ నంబర్ అయితే ఉంటుంది కదా, దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది। ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ కింద మనకు స్ట్రీమ్ అప్లైడ్ ఫర్ ఆల్రెడీ నేను ఎంపీసీ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఆటోమేటిక్ గా ఇక్కడ ఇంజనీరింగ్ అనేది సెలెక్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది। ఆ తర్వాత కింద మనకు పేమెంట్ టైప్ అని ఉంటుంది, ఇక్కడ నెట్ బ్యాంకింగ్ అదే విధంగా మీరు ఏటీఎం కార్డు నుండి చేయాలనుకుంటే డెబిట్ కార్డు ఉంటుంది, అదే విధంగా క్రెడిట్ కార్డ్ మీ పేరెంట్స్ దగ్గర ఏ కార్డ్ అయితే ఉందో దాని నుండి పేమెంట్ చేయండి। ఇక్కడ గుర్తుంచుకోండి చాలా మంది స్టూడెంట్స్ కి ఇక్కడే నేను లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా పేమెంట్ అనేది చేసేటప్పుడు ఎర్రర్ అయితే రావడం అయితే జరుగుతుంది। కొన్నిసార్లు మనకు టెక్నికల్ ఇష్యూస్ లేకపోతే ఇంటర్నెట్ ఇష్యూస్ వల్ల మనకు పేమెంట్ అనేది ఆ విధంగా ఎర్రర్ అనేది రావడం అయితే జరుగుతుంది। మీరు మీ పేరెంట్స్ కి సంబంధించి కార్డ్స్ అనేది యూజ్ చేశారనుకోండి, కొన్ని రోజుల తర్వాత ఇక్కడ కింద మనకు నోట్లో క్లియర్ గా మెన్షన్ చేశారు మనకు 5 వర్కింగ్ డేస్ లో మన పేమెంట్ అనేది కట్ అయ్యి పేమెంట్ అనేది ఇక్కడ సక్సెస్ అవ్వలేదు అనుకోండి మళ్ళీ అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్ లోకి రిఫండ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది। కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు। ఈ విధంగా అన్ని డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి పేమెంట్ మెథడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి। పేమెంట్ మెథడ్ అనేది సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ కింద మీకు ఫీ అమౌంట్ అనేది చూపించడం అయితే జరుగుతుంది। ఇక్కడ కింద
ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయగానే పేమెంట్ ఆప్షన్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. అక్కడ మీరు మీ కార్డ్ డీటెయిల్స్ అనేది ఇచ్చేసి పేమెంట్ అయితే చేయండి. ఒక్కసారి చేయండి. ఎర్రర్ అనేది వచ్చినట్టయితే కొద్దిసేపు ఆగి ఒకసారి వెబ్సైట్లో అక్కడ మీకు నవ్ యువర్ పేమెంట్ స్టేటస్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీ పేమెంట్కి సంబంధించి స్టేటస్ అనేది అయిందా లేదా పెండింగ్లో ఉందా అనేది వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత మీ పేమెంట్ అనేది సక్సెస్ అయినట్టయితే ఇక్కడ మీకు ఈ విధంగా యువర్ పేమెంట్ అండ్ సక్సెస్ఫుల్ అని వచ్చేసి పేమెంట్ రిఫరెన్స్ ఐడి రావడం అయితే జరుగుతుంది. పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది వచ్చినప్పుడు మాత్రమే మీరు ఏదైతే నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేయగలుగుతారు. ఇక్కడ కింద ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ కాని వాళ్ళు ఇక్కడ వెబ్సైట్లో నేను చెప్పాను కదా నవ్ యువర్ ఫీ పేమెంట్ స్టేటస్ అనేది దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది ఇచ్చేసి చెక్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్టయితే పేమెంట్ సక్సెస్ అయిందా లేదా చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఇక్కడ మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే స్టూడెంట్ నేమ్ అనేది ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సింది ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఆధార్ కార్డ్ నంబర్ ఆప్షనల్ అని ఇచ్చారు కానీ ఇవ్వండి. అదేవిధంగా రేషన్ కార్డ్ నంబర్ ఉన్నా సరే ఇవ్వండి, లేకపోతే లేదు. ఆ తర్వాత కింద చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ ఒకవేళ సబ్ క్యాస్ట్ అనేది ఉన్నట్టయితే దానికి సంబంధించి ఏంటి మీ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దానికి సంబంధించి ఇక్కడ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ అనేది ఇది కూడా మనకు ఆప్షనల్ అన్నమాట, కానీ మీ దగ్గర ఉన్నట్టయితే ఎంటర్ అయితే చేయండి. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఎవరికైనా స్టూడెంట్స్కి ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ ఉన్నట్టయితే వాటికి రిలేటెడ్గా ఇక్కడ మీరు టిక్ చేసి వాటికి సంబంధించి డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద చూసుకున్నట్టయితే మైనార్టీనా నాన్ మైనార్టీనా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మైనార్టీ స్టూడెంట్స్ ఉన్నట్టయితే మైనార్టీ సెలెక్ట్ చేసుకోండి, లేని వాళ్ళు నాన్ మైనార్టీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత కింద చూసుకున్నట్టయితే మీ పేరెంట్స్కి సంబంధించి యాన్యువల్ ఇన్కమ్ అనేది ఎంత అనేది ఇక్కడ మీరు టిక్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇప్పుడు ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు, అది ఆప్షనల్. ఆ తర్వాత కింద చూసుకున్నట్టయితే బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది, ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అడ్రస్ అనేది మీరు ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది మీ అడ్రస్ డీటెయిల్స్ అనేది హౌస్ నంబర్ విలేజ్ అదేవిధంగా మండల్ డిస్టిక్ ఈ విధంగా మీ అడ్రస్ డీటెయిల్స్ అనేది మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద చూసుకున్నట్టయితే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇక్కడ మీరు ఇంటర్ ఎక్కడ చదివారు అర్బన్ ఆర్ రూరల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే దానికి సంబంధించి టైప్ ఆఫ్ ద ఎగ్జామ్ అనేది ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అది ఇక్కడ మనకు చూపించడం అయితే జరుగుతుంది. గ్రూప్ కూడా చూపించడం జరుగుతుంది. కింద చూసుకున్నట్టయితే మనము ఎప్పుడు పాస్ అయ్యాము లేకపోతే ఇప్పుడు చదువుతున్నట్టయితే దానికి సంబంధించి ఇక్కడ మీరు ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఎక్కడ చదివారు ప్రైవేట్ కాలేజా లేకపోతే గవర్నమెంట్ కాలేజా అనేది దాని పక్కన మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. బ్రిడ్జ్ కోర్స్ స్టూడెంట్స్ ఉన్నట్టయితే దానికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు ఇంటర్ తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా దానికి సంబంధించి కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా టెస్ట్ అనేది మీడియం ఆఫ్ ద టెస్ట్ అనేది ఇంగ్లీష్ తెలుగునా లేకపోతే ఇంగ్లీష్ ఉర్దూనా అనేది ఇక్కడ మీరు టిక్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద చూసుకున్నట్టయితే ఎస్ఎస్సికి సంబంధించి డీటెయిల్స్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎప్పుడు పాస్ అయ్యారు ఇయర్ మంత్ అనేది ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. అర్బనా ఎక్కడ చదివారు అనేది దానికి సంబంధించి కూడా. ఆ తర్వాత కింద చూసుకున్నట్టయితే ప్లేస్ ఆఫ్ స్టడీ ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు మీరు ఏ డిస్టిక్లో చదివారో దానికి సంబంధించి ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏరియా ఆఫ్ రిజర్వేషన్, ఈ ఏరియా ఆఫ్ రిజర్వేషన్ అనేది ఈసారి రావడం అయితే జరిగింది. సో ఇక్కడ లోకల్ తెలంగాణ స్టేట్ వాళ్ళైనట్టయితే లోకల్ వచ్చేసి ఓయి ఉంటుంది, అన్రిజర్వ్డ్ వేరే వాళ్ళైనట్టయితే అన్రిజర్వ్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దానికి సంబంధించి మీరు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే బుక్లెట్లో చదవండి అని అయితే ఇక్కడ క్లియర్గా మనకు నోట్లో మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మన స్ట్రీమ్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ఫైనల్గా టెస్ట్ జోన్స్ అనేది మనము ఎగ్జామ్ అనేది ఎక్కడ రాయాలనుకుంటున్నాం దానికి సంబంధించి టెస్ట్ జోన్స్ అనేది ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రిఫరెన్స్ 1 ప్రిఫరెన్స్ 2 ప్రిఫరెన్స్ 3 టెస్ట్ జోన్స్కి సంబంధించి కూడా మనకు ఆల్రెడీ వెబ్సైట్లో లిస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో ఇక్కడ మీరు ప్రిఫరెన్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఫోటో సిగ్నేచర్ అనేది ఫోటో సైజ్ వచ్చేసి 50 KB ఉండాలి. అదేవిధంగా సిగ్నేచర్ వచ్చేసి 30 KB ఉండాలి. దాన్ని ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాను. సింపుల్గా వెబ్సైట్లో మీరు PI7 కంప్రెసర్ 50 KB అని టైప్ చేసినా సరే క్రోమ్లో మీరు ఏదో ఒక బ్రౌజర్లో ఈ విధంగా టైప్ చేసినా సరే ఒక వెబ్సైట్ వస్తుంది. అందులో మీరు ఫోటో అనేది అప్లోడ్ చేసి 40-50 KB మధ్యలో మీరు అక్కడ సెలెక్ట్ చేసుకున్నట్టయితే సింపుల్గా మీ ఫోటో అనేది కంప్రెస్ అవుతుంది. ఫోటో సిగ్నేచర్ అనేది
అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి ఫైనల్గా కింద ఏదైతే చెక్ బాక్స్ ఉంటుందో డిక్లరేషన్ కి సంబంధించి ఈ చెక్ బాక్స్ అనేది టిక్ అయితే చేయాల్సి ఉంటుంది. టిక్ చేసి కింద సేవ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే కంప్లీట్ గా మీ డీటెయిల్స్ అన్ని కూడా చూపించడం అయితే జరుగుతుంది. ఏవైనా డీటెయిల్స్ అనేది మాడిఫై చేసుకోవాలనుకుంటే మాడిఫై మీద క్లిక్ చేసి ఏవైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి ఎక్కడైనా జరిగినట్టయితే ఒకసారి కంప్లీట్ గా చూడండి. మాడిఫై చేసుకోవాలనుకుంటే మాడిఫై చేసుకోండి. లేదు అంతే ఓకే అనుకుంటే సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చేసి ఒక రిజిస్ట్రేషన్ నంబర్ అయితే రావడం అయితే జరుగుతుంది. కింద మీకు ప్రింట్ అప్లికేషన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అయితే తీసుకుని మీకు ఫ్యూచర్లో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది యూజ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు TJEAP సెట్ 2025కి ఆన్లైన్లో అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.